హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను కామన్ స్టాక్స్ అండ్ అన్‌కామన్ ప్రాఫిట్స్ అనే బుక్ యొక్క సమ్మరీని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ బుక్‌ని రాసింది ఫిలిప్ ఏ. ఫిషర్. సో, ఈ ఫిలిప్ ఏ. ఫిషర్ అనే వ్యక్తిని వారెన్ బఫెట్‌కి గురువుగా భావిస్తూ ఉంటారనమాట. సో, జనరల్‌గా మీరు వినుండొచ్చు, వారెన్ బఫెట్ యొక్క గురువు ఎవరు అనంటే బెంజమిన్ గ్రాహం అని చెప్తూ ఉంటారు. కానీ బెంజమిన్ గ్రాహం నుంచి 85% వరకు అండ్ ఫిలిప్ ఏ. ఫిషర్ నుంచి 15% వరకు నాలెడ్జ్‌ని గ్రాబ్ చేస్తే వారెన్ బఫెట్ అని కూడా అంటూ ఉంటారనమాట. సో, వారెన్ బఫెట్ తన గురువుగా భావించే ఇద్దరు వ్యక్తుల్లో రెండో వ్యక్తి ఫిలిప్ ఏ. ఫిషర్. ఈవెన్ మనకి 2018 బెర్క్షైర్ హాత్వే యాన్యువల్ రిపోర్ట్స్‌లో కూడా ఫిలిప్ ఏ. ఫిషర్ చెప్పిన ఎన్నో ఫ్యాక్టర్స్‌ని వారెన్ బఫెట్ రిపీటెడ్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, అలాంటి ఈ ఫిలిప్ ఏ. ఫిషర్ రాసిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బుక్ ఏంటి అంటే కామన్ స్టాక్స్ అండ్ అన్‌కామన్ ప్రాఫిట్స్. సో, ఈ కామన్ స్టాక్స్ అండ్ అన్‌కామన్ ప్రాఫిట్స్ యొక్క సమ్మరీలోకి గనక మనం వెళ్తే దీన్ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. సో, ఒకటి ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్‌లో మొత్తం అంతా కూడా ఫిలిప్ ఏ. ఫిషర్ యొక్క లైఫ్ ఎలా సాగింది, అతను ఎలా బిగిన్ అయ్యాడు, మిడిల్ లైఫ్ ఎలా ఉంది అండ్ అలాగే అతని యొక్క 3 డబ్ల్యూస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అదే ఒకవేళ పార్ట్ 1లో కామన్ స్టాక్స్ అండ్ అన్‌కామన్ ప్రాఫిట్స్ అంటే మన కళ్ళ ముందు తెలిసిన పెద్ద పెద్ద కంపెనీలు మన కళ్ళ ముందు రోజు షేర్ వాల్యూస్ పెరుగుతా ఉంటాయి. కానీ మనం వాటిని వదిలేస్తూ ఉంటాం. అండ్ అవి మనకి చాలా మల్టిపుల్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. ఎందుకు అలాగ మిస్ అవుతూ ఉంటాము అండ్ వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి పార్ట్ 1లో తెలుస్తుంది. అయితే ఈ బుక్‌ని నేను కిండెల్ వెర్షన్‌లో చదివేటప్పుడు దగ్గరగా 5000 పేజెస్ ఉంది. సో, ఈ 5000 పేజెస్ యొక్క బుక్ యొక్క సమ్మరీని నేను కేవలం ఒక వీడియోలో నేను కూడా చెప్పడం చాలా కష్టంగా ఉంది. అందుకని నేను కూడా ఈ వీడియోని 4 పార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో, ఆ 4 పార్ట్స్‌లో ఫస్ట్ పార్ట్ వీడియో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ బుక్‌ని పరిచయం చేసేటప్పుడు మనకి చాలా పాయింట్స్ అందులో డిస్కస్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కువ శాతం ఫిలిప్ ఏ. ఫిషర్ యొక్క లైఫ్ గురించి అండ్ అతను ఫేస్ చేసిన టఫ్‌నెస్ గురించి డిస్కస్ చేశారు. బట్ ఈ ప్రిఫేస్ అంతట్లో కూడా నాకు చాలా బాగా హిట్ అయిన పాయింట్ ఏంటి అంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ దట్ యువర్ కాంపిటీటర్స్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో, మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఏదైనా కంపెనీ గనక చూసుకుంటే, ఆ కంపెనీలో మనం ఏం చూడాలంటే, ఆ కంపెనీ ఏం చేస్తుంది? సో, ఆ కంపెనీ ఏం చేస్తుంది అని కావాలి అండ్ అలాగే ఆ కంపెనీ యొక్క కాంపిటీటర్ ఆ పనిని చేయలేకపోవాలి. సో, కాంపిటీటర్స్ చేయలేని పనిని ఏం చేస్తుంది ఆ కంపెనీ అని గనక మనకి తెలిస్తే, అలాంటప్పుడు ఆ కంపెనీ మంచి కంపెనీ అవుతదని అనుకోవచ్చు. కేవలం కంపెనీ అనే గాదు, మన ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలామంది ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో, మరి వాళ్ళెందుకు ఫెయిల్ అవుతున్నారు? మన దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటి అని మనకు తెలిసిన రోజున మనం సక్సెస్‌ఫుల్‌గా అండ్ హ్యాపీగా ఇన్వెస్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ పార్ట్‌లో చాలా వరకు అతని యొక్క బిగినింగ్ లైఫ్ గురించి, మిడిల్ లైఫ్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. జనరల్‌గా చాలా మందికి నావెల్స్ చదివే అలవాటు ఉంటూ ఉంటుంది. సో, నావెల్స్ చదివే వాళ్ళు ఏ స్టోరీనైనా కంటిన్యూయస్‌గా చదువుతూ వెళ్ళగలుగుతారు. బట్ నాకు తెలిసి స్టాక్ మార్కెట్ గురించి వచ్చే వాళ్ళందరూ కూడా డైరెక్ట్‌గా మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అని చెప్పి చాలా ఇంట్రెస్టెడ్‌గా ఆ బుక్‌లో చదువుతూ ఉంటారు గదా! అలాంటి వాళ్ళకి ఈ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కొంచెం బోరింగ్‌గా అనిపిస్తదనమాట. అందుకని ఒకవేళ మీరు గనక స్టార్ట్ చేస్తుంటే ఇంట్రడక్షన్ పార్ట్ అనేది స్కిప్ చేయొచ్చు. దీంట్లో ఉన్న ఎసెన్స్ ఏంటి? అంటే దీంట్లో ఉన్న మంచి థింగ్ ఏంటి అంటే ద 3 డబ్ల్యూస్. సో, ఈ 3 డబ్ల్యూస్‌లో ఎప్పుడైతే ఫిలిప్ ఏ. ఫిషర్ ఉన్నాడో అతని యొక్క హ్యాబిట్స్ గురించి వాళ్ళ కొడుకు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా వరీ అవుతూ ఉండేవాళ్ళంట. ఫస్ట్ డబ్ల్యూ వచ్చేసి వరీయింగ్. అంటే ఎప్పుడు చూడండి ఏ కంపెనీలో అరే! ఆ కంపెనీలో ఏం జరుగుతుంది? ఈ కంపెనీలో ఏమవుతుంది? అని చెప్పి ఎప్పటికప్పుడు వరీ అవుతూ ఉండేవాళ్ళు. అతను చేసే వర్క్ గురించి రేపటి రోజున ఏమవుతది అని చెప్పి ప్రతి విషయం గురించి వరీ అవుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ వరీనెస్‌ని ఎలా తగ్గించుకోగలిగారు అంటే అతను బై వాకింగ్. ఎక్కువ దూరం నడిచేవాళ్ళనమాట. లాంగ్ డిస్టెన్స్ వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం ఇట్లాంటి వాటి వల్ల ఆ వరీయింగ్ నుంచి దూరం జరగగలిగారు. అండ్ అలాగే కంటిన్యూయస్ వర్కింగ్. ఎప్పుడు కూడా వర్క్ చేస్తూ బెటర్‌గా గ్రో అవ్వాలి అన్నట్టు వర్క్ చేస్తూ ఉండడం వల్లే అతను ఆ స్టేజ్‌కి వెళ్ళి ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టర్‌గా చెప్పుకునే స్టేజ్‌లో ఉండగలిగాడు. సో, ఈ బుక్‌లోని పార్ట్ 1కి గనక మనం వెళ్తే దాంట్లో కామన్ స్టాక్స్ అండ్ అన్‌కామన్ ప్రాఫిట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో మెయిన్‌గా మనకేంటంటే మార్కెట్‌ని అర్థం చేసుకునే విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ పార్ట్‌లో దీంట్లో మనకి క్లూస్ ఫ్రమ్ ది పాస్ట్. మీరు గనక ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు అని అనుకోండి. అలాంటప్పుడు మీకంటూ ఒక మంచి జీల్ ఉంటది. ఈ కంపెనీని ఎలా గ్రో చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. కానీ మీరు ఒక కంపెనీని బాగా గ్రో చేసిన తర్వాత మీ కొడుకులకు గాని లేదా వేరే తరాల వాళ్ళకి గాని ఇస్తున్నప్పుడు మీలో ఉన్న జీలే మళ్ళీ సేమ్ మీ కొడుకు కూడా ఉంటుందా లేదా అన్నది కొంచెం డౌట్‌ఫుల్ గదా! సో, అలాగా ఎప్పుడైతే
ఎప్పుడైతే జనరేషన్స్‌కి ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి కంపెనీ ట్రాన్స్‌ఫర్ అవుతున్నప్పుడు, ఆ కంపెనీలో కంటిన్యూ చేయాలా లేదా? ఇలాంటి టాపిక్స్ గురించి అండ్ కంపెనీ యొక్క పాస్ట్ గ్రోత్‌ని ఎలా మనం చదువుకోవాలి అనే దాని గురించి ఈ క్లూస్ ఫ్రమ్ ది పాస్ట్ అనే దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గ్రేటెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవ్వాలి అనంటే, మనకి మంచి రివార్డ్స్ రావాలి అనంటే ఎలాంటి కంపెనీస్ చూజ్ చేసుకోవాలి అని అడిగినప్పుడు ఫిలిప్ ఏ. ఫిషర్ చెప్పింది ఏంటి అంటే, ఏదైతే కంపెనీస్ వాటి యొక్క సేల్స్ గాని, ప్రాఫిట్స్ గాని కంటిన్యూయస్‌గా పెరుగుతూ ఉండాలి. అండ్ అవి పెరగడం మాత్రమే కాదు, ఇండస్ట్రీ కంటే బెటర్‌గా పెరగాలి. ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీ కంటే బెటర్‌గా గనక పెరుగుతుంది అనంటే, అది మనకి గ్రేటెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతది. హైయెస్ట్ రివార్డ్ తీసుకొస్తది అని చెప్పి క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇదే క్లూస్ ఫ్రమ్ ది పాస్ట్ అనే చాప్టర్ ద్వారా. నెక్స్ట్ కటిల్ బట్ అంటే రూమర్ అన్నమాట. సో జనరల్‌గా మనం స్టాక్స్‌లో ఆ కంపెనీ పెరుగుతది, ఈ కంపెనీ పెరుగుతది, ఆ కంపెనీ కొత్త ప్రాజెక్ట్ వస్తదంట. ఇట్లాంటివన్నీ కూడా జనరల్‌గా రూమర్స్. రేపటి రోజున వాళ్ళు ఆటోమేషన్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వీళ్ళు లీడర్స్ అవ్వబోతున్నారు. ఇలాంటి రూమర్స్ అన్నిట్లో కూడా మనం ఏ రూమర్‌ని నమ్మాలి? ఏ రూమర్‌ని నమ్మకూడదు? ఎలాంటి డెసిషన్ మనం తీసుకోవాలి? మేనేజ్మెంట్ మంచిదా కాదా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా వాట్ స్కటిల్ బట్ కెన్ డూ అనే దాంట్లో డిస్కస్ చేశారు. సో ఇది గనక మనం చదివాము అనంటే ఔట్ స్టాండింగ్ కంపెనీస్ ఎలా అసలు క్రియేట్ అవుతాయి. అండ్ ఏదైనా ఒక రూమర్ వచ్చినప్పుడు జనరల్‌గా చిన్న చిన్న కంపెనీస్‌లో చాలా పనికిరాని రూమర్స్ వస్తా ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలో మనకి రూమర్స్ వస్తాయి. అండ్ మనకు క్లియర్‌గా తెలుసు. ఈ కంపెనీ ప్రిడామినెంట్ కంపెనీ అని తెలుసు. ఇక్కడొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది క్రిస్టల్ క్లియర్‌గా ఉంది అని తెలుసు. అందుకని మోడెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా క్లియర్‌గా, ఈజీగా డెసిషన్ తీసుకోగలుగుతారు. ఈ కంపెనీలో గనక మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా ఈజీగా మన మనీ గ్రో అవుతుంది అని. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, జనరల్‌గా రూమర్స్ వచ్చినప్పుడు మనం చిన్న కంపెనీలను నమ్మకూడదు. పెద్ద పెద్ద కంపెనీస్ అయితే రూమర్స్ వచ్చాయి అనంటే ఖచ్చితంగా అవి చాలా మంచికే జరుగుతుంటుంది. అండ్ ఆ రూమర్‌ని వాళ్ళు నిజం కూడా చేయగలుగుతారు. రూమర్ అంటే ఇక్కడ నెగెటివ్ సెన్స్‌లో తీసుకోవద్దు మనం. పాజిటివ్ సెన్స్‌లో ఫ్యూచర్‌లో ఇది బాగా గ్రో అవబోతుంది అనే రూమర్ వస్తది కదా! సో ఆ రూమర్ అది కరెక్టా కాదా? ఎట్లా డెసిషన్ తీసుకోవాలి అనేది మనం ఈ చాప్టర్ చదివితే మనకి కొన్ని క్వెషన్స్ అరైజ్ అవుతాయి. ఆ క్వెషన్స్‌కి గనక కంపెనీ ఆన్సర్ చేస్తుంటే అప్పుడు అది మనకి నిజం చెప్తుందా? అబద్ధం చెప్తుందా? అని మనం డెసిషన్ తీసుకోగలుగుతాం. తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. ఎవరైనా సరే ఇమ్మీడియేట్‌గా బుక్ కొన్నప్పుడు వాట్ టు బై, వాట్ టు సెల్, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి ఇలాంటివి దాని గురించే ఎక్కువ ఆలోచిస్తా ఉంటారు. దాని గురించి కూడా మనకి డిస్కస్ చేశారు. అయితే దీంట్లో 15 పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పాయింట్ గనక మనం చూసుకుంటే ఒక పర్టిక్యులర్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్‌లో సైజబుల్‌గా పెరగగలదా లేదా? సేల్స్ పెరుగుతూ ఉండాలి, ప్రాఫిట్స్ పెరుగుతూ ఉండాలి. అండ్ ఆ పెరగడం కూడా కంటిన్యూయస్‌గా నెక్స్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ పెరగగలుగుతుందా లేదా అని మనం ఆలోచించుకోవాలి. సో ఇక్కడ మనం చూసేదేంటి కంపెనీ కాదు. కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క సేల్స్, ప్రాఫిట్స్ పెరుగుతాయా లేదా అన్నది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన పాయింట్. అయితే ఇది జస్ట్ హెడ్డింగ్ మాత్రమే. నేను ఇక్కడ చెప్పింది ఒక పాయింట్ మాత్రమే. బట్ దీని గురించి చాలా 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 క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి బుక్‌లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ 2 గనక చూసుకుంటే ఇప్పుడున్న ప్రెజెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇంకా క్రొత్త ప్రొడక్ట్స్‌ని డెవలప్ చేయడానికి లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సేల్స్‌ని ఇంకా డెవలప్ చేయడానికి ఎంతవరకు ఆలోచిస్తుంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ ప్రెజెంట్ ఉన్న ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ గనక తగ్గిపోతే మరి అలాంటి దానికి వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా మనం ఒక పర్టిక్యులర్ కంపెనీని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ పాయింట్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ 3 గనక మనం చూసుకుంటే ఒక కంపెనీ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎంత బాగా ఉంది. అండ్ జనరల్‌గా మనకి ఆ కంపెనీ యొక్క సైజ్‌కి తగినట్టుగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఉందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ పాయింట్ 4 గనక చూసుకుంటే ఆ పర్టిక్యులర్ కంపెనీకి అబోవ్ యావరేజ్ సేల్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ 5లో ఒక పర్టిక్యులర్ కంపెనీకి వర్త్ వైల్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ప్రాఫిట్ మార్జిన్ అంటే ఏంటంటే సపోజ్ మీరు ఈరోజు రూ. 1,00,000 సేల్స్ జరిగినప్పుడు 10,000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి. మీకు 10% ప్రాఫిట్ మార్జిన్ ఉన్నట్టు. కానీ ఒకవేళ రూ. 1,00,000 సేల్ జరిగినప్పుడు 20,000 ప్రాఫిట్ వచ్చింది అంటే అలాంటప్పుడు 20% ప్రాఫిట్ మార్జిన్ ఉన్నట్టు. సో మనం ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేది రీజనబుల్ ప్రాఫిట్ మార్జిన్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. అండ్ పాయింట్ 6లో ఆ పర్టిక్యులర్ కంపెనీ ఆ ప్రాఫిట్ మార్జిన్‌ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి లేదా ఇంకా ఎలా పెంచుకోవాలి అన్నదానికి ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది మనకి తెలిస్తే ఆ కంపెనీ మంచి ఇన్వెస్ట్‌మెంటా కాదా అనేది మనకి తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన 15 పాయింట్లలో సెవెంత్ పాయింట్ వచ్చేసి డస్ ద కంపెనీ
కంపెనీ హ్యావ్ అవుట్‌స్టాండింగ్ లేబర్ అండ్ పర్సనల్ రిలేషన్స్. అంటే ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్‌ని ఆ కంపెనీ రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి మంచి అలవెన్సెస్ అండ్ బెనిఫిషియరీస్ ఇస్తూ ఉండాలి. సచ్ దట్ వాళ్ళు లాయల్‌గా పనిచేస్తారు ఆ కంపెనీ గ్రో అవ్వడంకి. నెక్స్ట్ పాయింట్ 8లో గనక చూసుకుంటే ఆ కంపెనీకి అవుట్‌స్టాండింగ్ ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ పాయింట్స్ అన్నిటిని కూడా నేను జస్ట్ హెడ్డింగ్స్ చెప్తున్నాను. దీని గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది బుక్‌లో ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ నంబర్ 9, డస్ ద కంపెనీ హావ్ డెప్త్ టు ఇట్స్ మేనేజ్మెంట్? డెప్త్ టు మేనేజ్మెంట్ అంటే యూజువల్‌గా నేను ఈ మధ్య కాలంలో చాలా సార్లు చూసాను. సో అండ్ సో పర్సన్ సీఈఓ ఉన్నారు ఈ కంపెనీకి. ఈ పర్సన్ సీఈఓ ఉన్నాడు కాబట్టి ఈ కంపెనీ అనేది మీకు మల్టీ బ్యాగర్ షేర్ అవుతది అని చెప్పి సజెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే ఒక్క పర్సన్‌ని నమ్ముకొని ఏదైనా కంపెనీ గనక గ్రో అవుతుంటే అది ఏ టైంలో అయినా కూడా ఫెయిల్ అవ్వచ్చు. సపోజ్ ఆ పర్సన్ గనక తప్పుకుంటే లేదా ఆ పర్సన్‌కి గనక ఏదైనా అయితే తర్వాత ఆ కంపెనీని ఎవరు టేక్ ఓవర్ చేస్తారు? ఒకవేళ టేక్ ఓవర్ చేస్తే దాంట్లో ఉన్న గ్రోత్‌ని అలాగే మెయింటైన్ చేయగలుగుతారా? లేదా అతను చేసిన మిస్టేక్స్‌ని ఎలా కవర్ అప్ చేయగలుగుతారు? సో, ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల మేనేజ్మెంట్‌ని మనం చూడాలే తప్ప ఒక పర్టిక్యులర్ సింగిల్ పర్సన్‌ని చూడకూడదు. సింగిల్ పర్సన్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా సరే రిస్కీ మేనేజ్మెంటే. అందుకోసమనే సింగిల్ పర్సన్‌ని ఆ పర్టిక్యులర్ కంపెనీ యొక్క సీఈఓ అనో లేకపోతే ఆ కంపెనీ యొక్క ఓనర్ ఇతను, ఇతని వల్లే ఈ కంపెనీ గ్రో అవుతది అని అనుకున్నప్పుడు సింగిల్ పర్సన్‌ని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మకూడదు అనేది కూడా మనకి ఈ పాయింట్స్‌లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ కాదు. ఈ ఫిలిప్ ఏ. ఫిషర్ అనే వ్యక్తి 1991లో రిటైర్ అయిపోయారు. సో, అప్పటికే మనకి ఈ పాయింట్స్ అన్నీ గూడా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కోసం ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా ఎప్పటినుంచో స్టాక్ మార్కెట్‌లో వర్క్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ 10 గనక చూసుకుంటే హౌ గుడ్ ఆర్ ద కంపెనీస్ కాస్ట్ అనాలిసిస్ అండ్ అకౌంటింగ్ కంట్రోల్స్. అంటే ఒక కంపెనీ యొక్క కాస్ట్ అనాలిసిస్ వాటి యొక్క క్యాష్ ఫ్లోస్ కానివ్వండి, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ఇవి ఎలా ఉన్నాయి అని చెప్పి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఫ్రెష్ ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఉన్నారో స్టార్టింగ్ ఇప్పుడే అసలు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అని అనుకుంటున్నారో అండ్ ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ లేదో అలాంటి వాళ్ళకి ఈ చాప్టర్ కొంచెం టఫ్ అనిపించొచ్చు. ఈ చాప్టర్ అనే కాదు జనరల్‌గా మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బుక్స్ ఏవి చదువుతున్నా కూడా కొంచెం మనకి ఆ టెక్నికల్ వర్డ్స్ తెలియకపోవడం, లేకపోతే దాని యొక్క బెనిఫిట్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి తెలియకపోవడం వల్ల కొన్ని సార్లు మనం బుక్ చదివేటప్పుడు చాలా కన్‌ఫ్యూజన్‌తో ఫీల్ అవుతూ ఉంటాం. సో, అలాంటి వాళ్ళ కోసం నా ఉడెమీ కోర్స్ ఉంది. సో, ఆ ఉడెమీ కోర్స్‌లో నేను బ్యాలెన్స్ షీట్స్‌ని, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్‌ని ఎలా చదవాలి అండ్ వాటిలో ఉన్న కీ టర్మ్స్ ఏంటి, వాటిని ఎలా మనం అర్థం చేసుకోవాలి అండ్ వాటి నుంచి మనం ఒక కంపెనీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దేన్ని రిజెక్ట్ చేయాలి అనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దాని యొక్క డిస్క్రిప్షన్ మీకు కింద లింక్‌లో ఉంటుంది. కావాలి అని అనుకుంటే ఉడెమీ మీరు కోర్స్ బై చేసుకోవచ్చు. చాలా నామినల్ ఫీ లైక్ 400, 500 రూపీసే చార్జ్ చేస్తున్నాను. అండ్ మీకు అందులో 4 అవర్స్ ఆఫ్ డేటా ఉంటుంది. బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ యొక్క ఇన్ అండ్ ఔట్స్ కంప్లీట్‌గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ 11 గనక వెళ్తే ఒక పర్టిక్యులర్ ఇండస్ట్రీలో మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ అవుట్‌స్టాండింగ్ రిటర్న్స్ ఇవ్వడానికి ఆ కంపెనీ చేసే పనులేంటి? కాంపిటీటర్ కంటే కూడా బెటర్‌గా ఈ కంపెనీ చేసే పనులేంటి అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అలాంటివి ఎలా మనం అబ్జర్వ్ చేయాలి అండ్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఈ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ 12, దీంట్లో మనం ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ పర్టిక్యులర్ కంపెనీ యొక్క షార్ట్ టర్మ్ గాని లేకపోతే లాంగ్ టర్మ్ గాని ప్రాఫిట్స్ అవుట్‌లుక్ అంటే ఫ్యూచర్‌లో ప్రాఫిట్స్ ఎలా రాబోతున్నాయి అనేది మనకు తెలిసుంటే మనం చాలా మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతాం. నెక్స్ట్ పాయింట్ 13లో మనం నేర్చుకోగలిగింది ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ కంపెనీ ఏదైతే ఉందో అది జనరల్‌గా ఎక్స్‌పాండ్ అయ్యేటప్పుడు కొన్ని సార్లు డబ్బులు కావాల్సొస్తూ ఉంటుంది. సో, ఈ డబ్బులు కావాల్సినొచ్చినప్పుడు కొంతమంది అప్పు తీసుకుంటారు. కొంతమంది వాళ్ళ దగ్గరున్న ఈక్విటీ షేర్స్‌ని మళ్ళీ మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తూ అమ్ముతూ ఉంటారు. సో, ఒకవేళ అలాగ మార్కెట్‌లోకి రిలీజ్ చేసి అమ్ముతూ ఉంటే అలాంటప్పుడు ఆ పర్టిక్యులర్ షేర్ హోల్డర్స్‌కి కొన్ని సార్లు బెనిఫిట్ ఉండకపోవచ్చు. సో, దీని గురించి డిస్కషన్ అనేది మనకి పాయింట్ 13లో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే నెక్స్ట్ పాయింట్ 14 గనక చూస్తే డస్ ద మేనేజ్మెంట్ టాక్ ఫ్రీలీ టు ద ఇన్వెస్టర్స్. సో, మనకి ఇన్వెస్టర్స్‌కి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొన్ని సార్లు మంచి రిజల్ట్స్ వస్తాయి. మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నాయి, కంపెనీలో ఏదైనా చిన్న గొడవలైనయి, ఇలాంటప్పుడు సైలెంట్‌గా ఉంటారనమాట. సో, అలాంటి కంపెనీస్‌ని మనం నమ్మకూడదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకి ట్రాన్స్‌పరెంట్‌గా చెప్పాలి. సో, ట్రాన్స్‌పరెంట్‌గా చెప్పారు అనంటే ఇన్వెస్టర్స్ అందులో స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు. ఓకే. ఈరోజు ప్రాబ్లమ్ ఉంది. రేపటి రోజున అది సాల్వ్ అవ్వచ్చు అని చెప్పి ఆ ఇన్వెస్టర్స్ కంటిన్యూ చేయడం వల్ల ఆ షేర్ ప్రైజెస్ ఇంకా ఎక్కువ పెరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్
15 గనక మనం చూస్తే, డస్ ద కంపెనీ హ్యావ్ ఎ మేనేజ్మెంట్ ఆఫ్ అన్‌క్వెషనబుల్ ఇంటిగ్రిటీ. అంటే మేనేజ్మెంట్ చాలా 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 మంచి మేనేజ్మెంట్ అయి ఉండాలి. అయితే మంచి మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఈ బుక్ చదివి తెలుసుకోండి. సో ఇప్పుడు మనం వాట్ టు బై అనేది తెలుసుకున్నాం కదా 15 పాయింట్స్ ద్వారా. అయితే ప్రతిసారి నేను ఒక కంపెనీని ఇది కొంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్‌ని సాటిస్ఫై చేస్తది అని చెప్పలేం. కొన్ని కొన్ని మంచి కంపెనీస్, మెచ్యూర్ గ్రోత్ కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి అని అనుకోండి. అవి మనకి హై లెవెల్ ఆఫ్ సేఫ్టీ ఇస్తాయి కానీ హై లెవెల్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వవు. అండ్ అలాగే చిన్న కంపెనీస్ ఉంటాయి. చిన్న కంపెనీస్‌లో రిస్క్ ఎక్కువ ఉంటది, రివార్డ్ ఎక్కువ ఉంటది. మరి అలాంటప్పుడు మీ నీడ్ ఏంటి? అండ్ మీ నీడ్‌కి తగ్గట్టు ఎలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌ని ఈ టాపిక్ ద్వారా వాట్ టు బై అప్లయింగ్ దిస్ టు యువర్ ఓన్ నీడ్స్ అనే టాపిక్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ వెన్ టు బై అనేది డిస్కస్ చేశారు. అండ్ అలాగే వెన్ టు సెల్ అండ్ వెన్ నాట్ టు సెల్. వెన్ టు బై అనేది యాక్చువల్‌గా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ వెన్ టు సెల్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ కాదు. వెన్ నాట్ టు సెల్లే మనకు తెలియాలి. ఎందుకంటే చాలామంది ఏషియన్ పెయింట్ అవ్వచ్చు, లేకపోతే బజాజ్ ఫిన్సర్వ్ అవ్వచ్చు, లేకపోతే మారుతి సుజుకి అవ్వచ్చు, ఐషర్ మోటార్స్ అవ్వచ్చు. వీటిని మధ్యలో ట్రేడ్ చేసి వదిలేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ గనక ఒక 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఈ షేర్స్ కొన్న వాళ్ళు కేవలం 1 షేర్, 2 షేర్లు ఉంచుకున్నా కూడా వీళ్ళు దగ్గరగా లక్షాధికారులు లేదా కోటీశ్వరులు అవుతున్నారు. కానీ ఎవరు కూడా ఉంచుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి వెన్ నాట్ టు సెల్. సో ఎప్పుడు అమ్మకూడదు అనేది వాళ్ళకి తెలీదు. ఎప్పుడైతే మార్కెట్ కొంచెం పడిపోయినా, స్టాక్ కొంచెం పడిపోయినా భయపడి అమ్మేస్తా ఉంటారు. అలాంటి దానికోసమే మనకి వెన్ టు సెల్ కంటే కూడా వెన్ నాట్ టు సెల్ తెలియాలి. యాజ్ అన్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పేది ఏంటి అంటే, మనకి ఈ ఒక కంపెనీని ఎప్పుడైతే సెల్ చేయాలో తెలుసో ఆ కంపెనీని ఇంకా కొనొద్దు అని అంటా ఉంటారు. అండ్ నెక్స్ట్ టాపిక్‌లో ద హల్లు బల్లు అబౌట్ ది డివిడెండ్ అనేది డిస్కస్ చేశారు. సో జనరల్‌గా డివిడెండ్ అనేది కొన్ని సార్లు మేనేజ్మెంట్ సాలరీకి టాక్సేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి కొంత అమౌంట్‌ని వాళ్ళు డివిడెండ్ రూపంలో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకోసమని ఎక్కువ డివిడెండ్స్ ఇచ్చేవాళ్ళు. కొన్ని సార్లు కంపెనీ టాక్స్ తగ్గించడం కోసం డివిడెండ్స్ ఇచ్చేవాళ్ళు. కొన్ని సార్లు ఇన్వెస్టర్స్‌ని సాటిస్ఫై చేయడం కోసం డివిడెండ్ ఇచ్చేవాళ్ళు. సో డివిడెండ్ ఇవ్వడం వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో. సో ఇండియాలో ఉన్న గవర్నమెంట్ కంపెనీస్ ఏది చూసుకున్నా కూడా మనకి దగ్గరగా 4% 8% డివిడెండ్ రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి. ఎందుకు ఇస్తున్నాయి అంటే గవర్నమెంట్ పుష్ చేస్తుంది వాళ్ళని డివిడెండ్స్ తీసుకోవడానికి. సో ఇలాంటి ఎందుకు మరి గవర్నమెంట్ కంపెనీసే డివిడెండ్స్ ఇస్తున్నాయి, ప్రైవేట్ కంపెనీస్ ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఆ కన్‌ఫ్యూజన్ ఏంటి? క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి అనంటే ఈ చాప్టర్ చదివితే మనకి కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి 5 డోంట్స్ ఫర్ ద ఇన్వెస్టర్స్. సో మనం యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం చెయ్యకూడని 5 పనులేంటి అని గనక మనం చూసుకుంటే, డోంట్ బై ఇంటూ ప్రమోషనల్ కంపెనీస్ అనేది ఫస్ట్ పాయింట్. అయితే దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏంటంటే 2018, 2019లో అక్షయ్ కుమార్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పీసీ జ్యువెలర్స్, క్వాలిటీ అనే కంపెనీస్ తీసుకున్నాయి. అయితే అక్షయ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్‌గా చాలా వెల్ నోన్ అనమాట. ఎందుకంటే అతను చాలా కంపెనీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తూ ఉన్నాడు. అండ్ ఆ కంపెనీస్ అన్నీ కూడా బెనిఫిట్ అవుతూ ఉన్నాయి. కానీ వీటిని కొన్ని సార్లు మిస్‌యూజ్ చేసుకోనో, లేకపోతే వీటిని కొన్ని సార్లు బాగా అడ్వాంటేజ్ తీసుకుందామనో కొన్ని కంపెనీస్ అతన్ని ఎఫోర్డ్ చేయలేకపోయినా కూడా అతన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకొని ప్రమోట్ చేసుకొని షేర్ ప్రైజెస్‌ని బాగా పంప్ చేసి తర్వాత డంప్ చేయడం జరిగింది. అంటే బాగా పెంచి బాగా పడేయడం జరిగింది. సో అలాగా కొన్ని షేర్స్ హై ప్రమోషనల్ ద్వారా బాగా పెరిగి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకోసమని ఎక్కువ ప్రమోషన్ చేసే షేర్స్‌ని నమ్మకూడదు అని చెప్పి ఫిలిప్ ఏ. ఫిషర్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ డోంట్ ఇగ్నోర్ ఎ గుడ్ స్టాక్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ ఓవర్ వాల్యూడ్. ఏదో ఒక కంపెనీ హై పీబై ఉంది, లేకపోతే బాగా పెరిగిపోయింది అని చెప్పి వదిలేయలేం. ఎందుకంటే బాగా పెరిగిన తర్వాత మేబీ ఇంకా బాగా పెరగచ్చేమో. అండ్ ఎందుకు బాగా పెరిగింది అంటే ఫ్యూచర్‌లో ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ చాలా బాగా పెరుగుతాయని అనిపించినప్పుడే జనరల్‌గా కంపెనీ షేర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు సడెన్‌గా అనిపించి ఉండొచ్చు. ఏంటంటే ఓకే. ఆల్రెడీ ఒక కంపెనీ బాగా పెరిగిందంటే ఫ్యూచర్‌లో ఇంకా బాగా పెరగచ్చేమో అని చెప్పి మనం కంగారు పడి కొంటూ ఉంటాం గదా! అది కూడా తప్పే. సో పాయింట్ నంబర్ 3లో 5 డోంట్స్‌లో పాయింట్ నంబర్ 3లో మనకు చెప్పేదేంటి అంటే డోంట్ అస్యూమ్ దట్ ఏదైనా ఒక కంపెనీ ప్రైస్ గనక మీకు పెరిగింది అనంటే ఫ్యూచర్ ఎర్నింగ్స్ బాగా పెరుగుతాయేమో, అందుకనే కొన్నారేమో, అందుకని మనం గూడా కొనేద్దాం అని జెప్పి కొనేసేయాలి అని జెప్పి అనుకోవద్దు. అండ్ అలాగే ఏదైనా ఒక కంపెనీ డిస్కౌంటెడ్ ప్రైజెస్‌లో ఉంది అనంటే అలాంటప్పుడు గూడా కొనాలి అని కొనొద్దు. మనం జస్ట్ ప్రైస్‌ని చూసి కొనొద్దు. ప్రైస్‌ని చూసి ట్రేడింగ్ జేస్తారు గానీ ప్రైస్‌ని చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. నెక్స్ట్ అలాగే డోంట్ బై ఎ స్టాక్ జస్ట్ బికాజ్ యూ లైక్ ది టోన్ ఆఫ్ ఇట్స్ యాన్యుయల్ రిపోర్ట్.
మనం చాలా రిపోర్ట్స్ చూస్తూ ఉంటాం. అండ్ చాలామంది యాన్యుయల్ రిపోర్ట్‌ని టాప్ టు బాటమ్ చదివి మనకి ఇనిపిస్తూ ఉంటారు. అయితే యాన్యుయల్ రిపోర్ట్‌లో ఎంతో గొప్పగా చెప్తూ ఉండొచ్చు. బట్ యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా బయట జరిగేది వేరు ఉంటూ ఉండొచ్చు. ఆ కంపెనీస్ షేర్స్ నుంచి చాలా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫ్యాన్సీ యాన్యుయల్ రిపోర్ట్స్, ఫ్యాన్సీ నంబర్స్ అండ్ అలాగే గొప్ప గొప్ప ఫ్యూచర్ ఎక్స్‌పెక్టేషన్స్ చెప్తూ ఉండొచ్చు. బట్ దాన్ని మనం ప్రాక్టికల్‌గా ఎంతవరకు పాజిబుల్ అవుతాయి అండ్ పాత బిజినెస్‌లు ఎలా వర్కౌట్ అయ్యాయి, యాన్యుయల్ రిపోర్ట్స్‌ని ఎలా మ్యానిపులేట్ చేశారు, లేకపోతే ఇప్పుడున్న ప్రెజెంట్ బిజినెస్‌లు యాన్యుయల్ రిపోర్ట్స్‌లో వాళ్ళ యొక్క గ్లోరీని ఎలా మెన్షన్ చేసుకుంటున్నారు అనేది మనం ఈ 5 డోంట్స్ టాపిక్‌లో ఈ టోన్ ఆఫ్ యాన్యుయల్ రిపోర్ట్స్ అనే దాంట్లో మనం చదివి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు డోంట్ క్విబుల్ ఓవర్ ఎయిట్స్ అండ్ క్వార్టర్స్ అంటున్నారు. అంటే ఏంటంటే జనరల్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఏదో ఒక మంచి షేర్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అయితే దానికి సడెన్‌గా ఒక క్వార్టర్లీ రిజల్ట్ నెగెటివ్ వస్తది. మనం ఏమనుకుంటాం, ఒక 10% ఈ షేర్ పడిపోతది. పడిపోయిన తర్వాత మళ్ళీ కొందాము అని అనుకుంటాము. సపోజ్ ఆ షేర్‌ని మనం రూ. 1000లో అమ్మి 900కొచ్చాక కొందాం అని అనుకుంటాం. కానీ 900కి అది రాకపోవచ్చు. 950 దాకా వచ్చి అలాగే మళ్ళీ పెరుగుతూ 1100, 1200, 1300 అలా కంటిన్యూయస్‌గా వెళ్ళిపోతూ ఉండొచ్చు. మనం ఆ 900 కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అది ఎప్పటికి రాకపోవచ్చు. అలాగే మనకి ఫిలిప్ ఏ ఫిషర్ 5 మోర్ డోంట్స్ కూడా డిస్కస్ చేశారు ఇన్వెస్టర్స్ కోసం. అది మనం పార్ట్ 2 వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చింది అని అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో, ఈ వీడియోలో ఇప్పటిదాకా నేను ఫస్ట్ చాప్టర్‌లో సగం వరకు మాత్రమే డిస్కస్ చేశాను. యాక్చువల్‌గా ఈ బుక్ చాలా చాలా పెద్ద బుక్. ఆల్మోస్ట్ నాకు కిండిల్ వెర్షన్‌లో 5000 పేజెస్ దాకా ఉన్న బుక్. సో, ఈ వీడియో గనక మీకు నచ్చి నెక్స్ట్ పార్ట్ 2 గనక వెయిట్ చేస్తూ ఉన్నారు అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సచ్ థట్ నా పార్ట్ 2 వీడియో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు అప్డేట్ అనేది వస్తుంది. దాని ద్వారా మీకు 5 మోర్ డోంట్స్ అనేది కూడా ఏంటో తెలుసుకోగలుగుతారు. అండ్ ఈ బుక్ యొక్క నెక్స్ట్ పార్ట్ ఏంటో తెలుసుకోగలుగుతారు. అండ్ అలాగే ఇలాంటి బుక్ వీడియోస్, రివ్యూస్ ఇంకా కావాలి అని అనుకుంటే ఇలాంటి వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. సచ్ థట్ మీకు ఈ టాపిక్ ఇంట్రెస్టెడ్‌గా ఉంది అని నాకు కూడా అర్థమవుతుంది. నేను కూడా ఇంకా కంటిన్యూ చేయగలుగుతాను. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.